సంతోషపూర్వక హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మనం హెచ్కేలు రాసిన గ్రంథంలో 33వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. నా జనులు రాబడిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా కూర్చుండి విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో కనపరుచుదురు గాని వారి హృదయము అపేక్షించుచున్నది. చాలా ప్రార్థన చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇది తరలి వచ్చి ప్రార్థన ఏమించండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపగల మా దేవ, దైవ మానవచ్చ, మహాకరుణమైన మా తండ్రి, మహోన్నతుడ, ప్రతిదేయ సత్యదేవుడమైన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు ప్రభువ మరి సహవాస ఆరాధనలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా సహవాసంగా చేర్చి ప్రభా మీ నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రభా, మేమందరము ఏకముగా కూడి తండ్రి మీ మాటలు ధ్యానించబోతుండగా మీరే దిగి వచ్చి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిలో మీరు నాన్ని నమ్ముతున్నాం తండ్రి. ఆరాధించిన వారు లేఖన భాగం చదివిన వాళ్ళు ప్రభా, ప్రార్థన చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిలో తండ్రి మీ ఆత్మను ఉంచిందని మేము విశ్వసిస్తున్నామయ్యా. మీకే స్తోత్రాలు ప్రభా. మీ వాక్యం సిద్ధపరచుకుంటున్నా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని సిద్ధపరచండి ప్రభా. మంచి నేరపడ్డ విగ్రహం వల్ల తండ్రి వాక్యం ఫలించులాగా సహాయం చేయండి తండ్రి. మాట్లాడబోతున్నట్లు కూడా మీ చేతులకు అప్పగించుకున్నామయ్యా. మీ ఆత్మలను సంపూర్ణంగా అభిషేకించి నాలో మీరేమిటి ప్రభా మీ బిడ్డలకు అవసరమైన మాటలు బోధించుకుని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపించుకోవాలి. ఏ స్వతి పరిశుద్ధ నామం వారిని ప్రార్థనకి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. హెచ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదండి. అయితే హెచ్కేలుకు ముందు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలు గురించి వారు వింటారు కానీ వారు అనుసరించి ప్రవర్తింపరు. నా జనులు రాదగిన విధంగా వారు వస్తారు, ఎదురు కూర్చొని నోటి మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి మాత్రం వారు ప్రవర్తింపరు అని దేవుడు స్పష్టంగా హెచ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం హెచ్కేలే కాబట్టి ఎన్ని ప్రవక్తల గ్రంథాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అన్ని చూస్తే వాటన్నింటినీ కూడా ప్రవక్తల పేరుతో దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు కదండి. అయితే ప్రవక్తల పేరుతోనే గ్రంథాలు రాయబడినప్పటికీ వాటిని సారాంశం అంతా మనం చూస్తే తన భక్తులను సరైన మార్గంలో నడిపించడానికి ఆయన తన ప్రవక్తకి ఇచ్చిన దర్శనాలు, వారికి ఇచ్చిన హెచ్చరికలు మనకి కనబడతాయి. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రవక్తలని మాత్రమే దేవుడు ప్రేమించలేదు కానీ ప్రవక్తలు ఎంతగైతే ప్రేమించాడో, తాను ఏర్పరచుకున్న వారిని ఎంతగైతే ప్రేమించాడో తన బిడ్డని కూడా ఆయన అంతే ప్రేమించాడు కదండి. అందుకనే కొన్నిసార్లు ప్రవక్తలు వెనకడుగు వేసినప్పటికీ దేవుడు ఏం చేసినట్టు వారిని మరలా బలపరిచి మరలా హెచ్చరించి నా ప్రజల వరకు మీరు వెళ్ళి వాక్కును వారికి ప్రకటించవలసిందే అని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. ఇర్మియా కూడా ఏమన్నాడు, నేను బాలుడు ప్రభువా అని చెప్పినప్పుడు ఇర్మియాని బలపరిచి తన ప్రజల మధ్యలోకి దేవుడు ఇర్మియాని పంపడం మనము చూస్తాం. మోషే కూడా మొదటి ఏమన్నాడు, ఇశ్రాయేలు వద్దకు వెళ్ళటానికి అతడు భయపడ్డాడు కదండి. వారు నన్ను నమ్మరు ప్రభువా, నా మాటను నమ్మరు అన్నప్పుడు దేవుడు మోషేని ఎలా బలపరిచాడంటే ఒకసారి మన నిర్గమకాండంలో చూస్తే నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, కాలేదందురు ఉత్తరమీయగా యెహోవా అడిగాను. అందుకతడు కర్రానెను. అప్పుడు ఆయన పడవేయమనెను. పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి పట్టుకొనమనగా తన చెయ్యి చాపి పట్టుకొనగానే కర్రాయెను. దాని చేత తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీకు ప్రత్యక్షమాయని నమ్ముతున్నాను. మోషే భయపడి వెనకడుగు వేసినప్పుడు దేవుడు ఒక సూచక్రియ మోషే
మోషే చేతి ద్వారానే జరిగించి మోషేను అప్పటికప్పుడే బలపరిచాడు కదండి. ఎందుకంటే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళటానికి, ఫరో ఎదుటికి వెళ్ళటానికి మోషే భయపడినప్పుడు మోషేను బలపరిచాడు. వారి బలహీనతను బట్టి దేవుడు వారిని ధృవీకరించలేదు, అసహించుకోలేదు. కానీ వారి భయపడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మీద ఆయన జాలి పడ్డాడు కదండి. వారి బలహీనతను ఆయన అర్థము చేసుకుని వారిని బలపరిచి, ధైర్యపరిచి, దృఢపరిచి తన ప్రజల మధ్యలోనికి వారిని ఆయన పంపాడు. మోషేని ఒక రీతిగా బలపరిస్తే ఇర్మియాని మరొక విధంగా బలపరిచాడు, యెషయాని మరొక విధంగా, యెహెజ్కేలుని మరొక విధంగా, అలాగే తన సేవకులందరినీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆయన బలపరిచి మొత్తానికైతే వారిని ఎక్కడికి పంపించాడంట? తన ప్రజల మధ్యలోనికి ఆయన వారిని పంపించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రవక్తలు వెనకడుగు వేసిన సమయంలో దేవుడు కూడా ఊరుకోలేదు. కానీ వారిని బలపరిచి అయినా సరే తన ప్రజల మధ్యలోనికి ఆయన వారిని పంపించి వారికి చెప్పాలనుకున్న వాక్కులు దేవుడు వారికి ప్రకటించినట్టు తన ప్రవక్తల ద్వారా. అంటే ప్రవక్తలను ఇక్కడ మనము ప్రేమిస్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తన బిడ్డలని ఆయన ఎంతగానో ప్రేమించారు. ఎందుకంటే ప్రవక్తలని బలపరిచి, దృఢపరిచి, ధైర్యపరిచి దాని నిమిత్తం ఎంతగానో ఆయన కృషి చేసి ప్రయాసంతో తన ప్రవక్తలని, తన బిడ్డలని ఆయన తన ప్రజలని ఇశ్రాయేలు మధ్యకు ఆయన పంపించాడు. అంటే ఇశ్రాయేలుని, తన ప్రజలని ఆయన ఎంతగా ప్రేమించాడో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు కొన్నిసార్లు హెచ్చరిక వెనుకున్న దేవుని ప్రేమను మనం ఏం చేయాలంట? గుర్తించలేదు కదండి. దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఖండించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడికి నేనంటే బహుశా ఇష్టము లేదేమో, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు వారినే ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ హెచ్చరిక వెనుకల్లో దేవుని ప్రేమను కొన్నిసార్లు మనం ఏం చేయలేమంట? చూడలేము. ఇశ్రాయేలుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి వారి మధ్యలోకి ఆయన ప్రవక్తలని పంపించాడు. ప్రవక్తలు రావడం, ప్రకటించడం మాత్రమే ఇశ్రాయేలు చూస్తున్నారు. కానీ దాని వెనక ఉన్న దేవుని ప్రయాసని, దాని వెనక ఉన్న దేవుని ప్రేమని, దాని వెనక ఉన్న దేవుని కృషిని వారు ఏమాత్రం కూడా చూడలేకపోయారు. అందుకనే వాటిని అనుసరించి వారు నడవలేకపోయారు కదండి. ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఎన్నో మాటల ద్వారా హెచ్చరిస్తున్న సమయంలో దాని వెనకాల ఆయన ప్రయాసని, ఆయన ప్రేమని అర్థం చేసుకునే స్థితిలో మనము ఉండిపోతూ ఉన్నాం. బదులుగా మనం ఏం చూస్తున్నామంటే ప్రేమకు బదులుగా కోపాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడికి నా మీద కోపం అని కొన్నిసార్లు మనము అనవసరమైన ఆలోచనలు మనము చేస్తూ ఉంటాం కదండి. దేవుడికి నేనంటే ఇష్టము లేదేమో, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అని ఒక దురాలోచన మన హృదయంలో కొన్నిసార్లు వస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఏ మాట వెనకాలని దేవుడు ఏం దాగుతుందంటే దేవుని సంపూర్ణమైన ప్రేమ దాగి ఉందని మనము గమనించాలి. ఆయన మనల్ని హెచ్చరించిన, మనల్ని ఖండించిన, మనల్ని గద్దించిన దాని వెనక ఏముందంట? దేవుని సంపూర్ణమైన ప్రేమ. అందుకని దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు అయ్యాడు కదండి. ఎందుకు ధన్యుడు అంటే దేవుడు గద్దించే మనుషుడు ఏం పొందుకున్నాడంట? దేవుని ప్రేమను పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ధన్యుడంటే దేవుడు గద్దించే మనుషులు ఊరికే ధన్యులు కాలేదు, కానీ అతను దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తి కనుక అది అతన్ని ధన్యకరంగా చేసిందంట. ఈరోజు మనం అందరూ కూడా దేవుని ప్రేమను పొందుకున్న వారమైతే మనం ఎవరమంట? ధన్యులము. కానీ ఈరోజు ఈ ధన్యతని మనం గుర్తించుకుంటా దేవుని ప్రేమకు బదులుగా ఆయా సమయాల్లో మనం ఏం చేస్తున్నామంట? కోపాన్ని చూస్తూ ఉన్నాం. అందుకని మనం యేసుప్రభువు ఒక ఉపమానం చేస్తారు. యజమానుడు ద్రాక్ష తోటను గుత్తకిచ్చి, కాపులకు గుత్తకిచ్చి అతడు దేశాంతరము వెళ్ళిపోతాడు కదండి. దేశాంతరం వెళ్ళిన సమయంలో మనం లూకా సువార్తలో 20వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాం. లూకా రాసిన సువార్త. చెప్పసాగెను, ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. పంటకాలము అతడు పంటలో ఆ కాపుల యొక్కకు ఒక దాసుని పంపగా వానిని కొట్టి పంపివేసిరి. మరలా అతడు మరి యొక్క దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి పంపివేసిరి. మరలా అతడు
మూడో వారిని పంపగా వారు వానిని గాయపరిచి త్రోసివేసిరి. యజమానుడు, నేనేమి చేతును? పంపుదును. ఒకవేళ వారు అతని సన్మానించదనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, మనదగునట్లు రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతనిని వెలుపలికి చంపిరి. ఇక్కడ మన ఉపమానంలో గమనిస్తే యజమానుడు ద్రాక్ష తోట ముక్కకిచ్చి కాపులకి ఇచ్చేసి అతని దేశాలను వెళ్ళిపోయాడు. అయితే పంట కాలంలో అతను ఎంతో ఆశతో మొదటిసారి ఎవరిని పంపాడంటే ఒక దాసుని వారి వద్దకు పంపించాడు. మొదటి వచ్చిన దాసుని వారు ఏం చేశారంటే కొట్టేసి పంపించారు. ఎటువంటి ఫలములు కూడా ఇవ్వకుండా ఆ దాసుని గాయపరిచి పంపించారు. మరలా యజమానుడు మరి యొక్క దాసుని, ఆ తర్వాత మరి యొక్క దాసుని చివరికి ఎవరు పంపించారంటే తన ప్రియ కుమారుని సన్మానిస్తారు, ఖచ్చితంగా ఫలాలను ఇస్తారు, గౌరవిస్తారని చెప్పి పంపిస్తే వారి వారసులు ఏం చేశారంట? ద్రాక్ష తోట వెలుపల పారవేసి చంపారు. ఈ ఉపమానంలో మనం ఆలోచన చేసే యజమానుడు అంతకంతకు హృదయంలో ఆశ కలిగి ఒక దాసుని వెంబడి మరి ఒక దాసుని పంపించడం మనము చూస్తాం. ఇక్కడ మనం చూస్తే ఏ ఒక్క దాసుని కూడా వారు గాయపరచకుండా బయటికి పంపించలేదు కదండి. ఎవరిని కూడా గాయపరచకుండా అవమానపరచకుండా పంపించలేదు. కానీ మొదట వచ్చిన దాసుని మొదలుకొని ఆఖరిగా పంపబడిన కుమారుని వరకు వారందరినీ కూడా ఏం చేశారంట? గాయపరిచారు. కుమారుడు అయితే ఏకంగా వారు చంపేశారు. అంటే ఏ ఒక్క దాసుని గాయపరచకుండా అతని దగ్గరకు తిరిగి పంపించిన ఇతను ఏం చేశారంటే ఆశలు ఏమాత్రం కూడా వదులుకోలేదండి. అంటే మరి యొక్క దాసుని పంపితే ఈసారైన వారు నాకు రావాల్సిన ఫలాన్ని ఇస్తారేమో, మరి యొక్క దాసుని పంపితే ఈసారైన వారు వారు మనసు పొందుకుంటారేమో, ఈసారైనా వారు తమను సరి చేసుకుంటారేమో అన్న ఆశ యజమానుడి హృదయంలో బలముగా ఉంది. కాబట్టి అతడు దాసుని పంపుతూనే ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఎంతో మంది మన వద్ద పట్టి ఇక్కడ ఇశ్రాయేలు వద్ద కూడా యేషూని పంపించాడు కదండి. తన ప్రవక్తలందరినీ వారి మధ్యకు పంపినప్పుడు ఇశ్రాయేలు ఎప్పుడు కూడా తమను సరి చేసుకున్న వారుగా లేరు వాడు. అయినప్పటికీ ఆయన ఆశతో మరలా ఏం చేస్తున్నట్టు ప్రయాసంతో తన ప్రవక్తని, తన సేవకుని సిద్ధపరిచి తన ప్రజల మధ్యకు ఆయన వారిని పంపుతూనే ఉన్నాడు. అంటే యజమానుడి హృదయంలో ఎంత ఆశ అయితే కూడా ఉందో అంతకంటే ఎక్కువ ఆశ ఈరోజు మన మీద దేవునికి ఆయన హృదయంలో ఉన్నాడు. ఈరోజు మన మధ్యలోకి ఎవరిని పంపించినా, మన వద్దకు ఎవరిని రప్పించి వారి ద్వారా మనతో మాట్లాడినా దాని వెనకాల యేసు ప్రభువారి ఆశ మనం ఈరోజు చూడలేకపోతుంది. ఎంతో ఆశతో ప్రేమతో మన వద్దకు ఆయన ఓపికతో ప్రయాసంతో తన సేవకులు మన మధ్యలోకి పంపుతున్నాడు. కానీ ఎంతవరకు ఈరోజు వారి మాటలు విని మనం సరి చేసుకునే స్థితిలోకి మనము వెళుతున్నాం అన్నది మనం ఈరోజు గమనించుకోవాలి. ఇక్కడైతే కాపులు చాలా స్వార్థంగా వ్యవహరించడం మనం చూస్తాం కదండి. వారు ఎంత స్వార్థపూరితంగా వ్యవహరించారంటే ఏ యజమాని అయితే వారిని నమ్మి తన ద్రాక్ష తోటని వారికి అప్పగించి వెళ్ళాడో ఆ యజమాని కుమారుని వారు ఏం చేశారంట? చంపడానికి ఏమాత్రం కూడా వెనుక తీయలేదంట. అంటే పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయారు. కానీ ఏ ఒక్కసారి అయినా ఈ దాసుడు మన మధ్యకు మరలా వచ్చాడు, యజమానుడు మన మునుపు పంపబడిన దాసుని కొట్టి పంపించినా సరే మరి యొక్క దాసుని మన మీద నమ్మకంతో పంపించాడు కాబట్టి ఈసారైనా అతని ఫలాలు మనం అతనికి ఇద్దాం అన్న ఆలోచన వారి హృదయంలో ఏ కోసమైనా రాలేదంట. ఈ కాపుల హృదయం ఏమైపోయిందంట? కఠిన పరచబడింది కదండి. ఏ ఒక్క దాసు పంపబడినప్పుడు కూడా అతడు వారికి ఏ కలగలేదంటే యజమానుడి మీద జాలి కలగలేదు. మనల్ని ఎంతగానో నమ్మి ప్రయాసంతో ఈ దాసుని మన మధ్యకు పంపుతున్నాడు కాబట్టి ఈసారైనా అతని ఫలములు అతనికి ఇచ్చి మనం నమ్మకస్తుమని చెప్పుకుందామన్న ఆలోచన వారి హృదయాల్లోకి రాలేదు. ఈరోజు మనం కూడా ఎన్నిసార్లు ఆయన మాటలతో మనల్ని దండించినా, హెచ్చరించినా, ఖండించినా మనం ఏం చేయట్లేదంట? మారు మనసు పొందడానికి మనము ప్రయత్నించట్లేదు. మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఒక మార్గాన్ని విడిచిపెట్టమని దేవుడు మనకి చెప్పినప్పుడు మనం ఏం చేయట్లేదంట? ఆ మార్గాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఒక త్రోవలో నడవద్దని దేవుడు ఖచ్చితంగా మనకి చెప్పినప్పుడు ఆ త్రోవలో నడవడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. అంటే ఈరోజు మనం ఎందుకు ఈ రీతిగా చేస్తున్నామంటే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోవడమే దానికి ప్రధాన
దేవుని ప్రేమని ఈరోజు మనం అర్థం చేసుకుంటే ఆయన కృషిని, ఆయన ప్రయాసాన్ని, ఆయన కష్టాన్ని మనం ఏ కోసమైనా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన మార్గాన్ని విడిచిపెట్టి మనము సరైన మార్గంలో నడవడానికి మనము ఖచ్చితంగా ఇష్టపడతాం. కానీ ఈరోజు మన హృదయంలో అపవాది ఏం కలుగజేస్తాడంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవడానికి బదులుగా దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనే ఆలోచన ద్వారా మన హృదయంలో ఏం చేస్తాడంటే అపవాది ఒక తిరుగుబాటును కలుగజేస్తాడు. ఎందుకంటే మనం అందరం ఎవరంట తిరుగుబాటు స్వభావము కలిగిన వారు కదండి. అప్పటికప్పుడే మంచి వారిలో ఉంటూ మరొకసారి మన మరుక్షణంలో మనం ఎలా మారిపోతుంట చెడ్డవారి వల్లే మారిపోయే మానవ స్వభావం మనకు కదా. అందుకని ఈరోజు అపవాది మన బలహీనతను ఎలా వాడుకుంటున్నాడంటే మన హృదయంలో ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఏంటంటే ఆలోచన దేవుడు నన్ను ప్రేమించట్లేదు అన్న ఆలోచన ద్వారా మన హృదయంలో వాడు ఏం చేస్తాడంటే దేవుని మీద భయంకరమైన తిరుగుబాటును వాడు పుట్టిస్తాడు. అసలు ఆదాము హవ్వల హృదయాల్లో కూడా వాడు ముందు పుట్టించింది ఏంటంటే తిరుగుబాటు పుట్టించాడు. దేవుడు మనల్ని ప్రేమించగలిగిన ఆలోచన ఆదాము హవ్వల హృదయంలో అపవాది పుట్టించిన తర్వాతే తన మార్గంలోకి వాళ్ళు లాగి పట్టుకున్నాడు. వాడు ఏమన్నాడు? పండు తినే విషయంలో వారికి ముందు చెప్పిన విషయాన్ని మనం గమనిస్తే ఆదికాండము 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవడమా. ఆదికాండం అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా తినుదినమున తెరవబడననియు ఎరిగిన వారై దేవతల వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ వృక్షము మంచిదియు అందమైనదియు రమ్యమైనదియునై ఉన్నదని చూచినప్పుడు కొన్ని తీసుకొని తిని తనతో పాటు ఇచ్చెను, అతడు కూడా తినడు. చాలు. ఇక్కడ చూస్తే సర్పము అపవాది అంటున్న మాటలు మనం గమనిస్తే మీరు చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి, అలాగే మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారితో దేవతల వల్లే మారిపోతారు అన్న మాటతో అది ఆపివేయలేదు. కానీ అక్కడ ఏమన్నాడు? స్పష్టంగా ఇది దేవునికి తెలుసు అంటున్నాడు. అంటే దేవునికి తెలుసు అన్న మాట ద్వారా ఆదాము హవ్వల హృదయంలో వాడు ఏ ఆలోచన చేశాడు? దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదేమో అన్న ఆలోచన ఆదాము హవ్వల హృదయంలో ఒక ప్రశ్నగా చెలరేగింది కదండి. అతడు అపవాది ఏం చేస్తాడంటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వల్లే మారిపోతారని వాడు చెప్పినట్టుగా కాకుండా అక్కడ లాస్ట్ లో మరలా ఏమంటాడంట ఇదంతా కూడా దేవునికి తెలుసు కాబట్టి ఆ పండుగ మిమ్మల్ని తినొద్దని దేవుడు మిమ్మల్ని హెచ్చరించాడు. అంటే ఆయన మీ మేలు కోరే దేవుడు కాదు, మీ శ్రేయస్సును కోరే దేవుడు కాదు అన్న తిరుగుబాటు ఆలోచనని అపవాది ఎక్కడ పుట్టించాడ? ఆదాము హవ్వల హృదయాల్లో వాడు పుట్టించాడు. అప్పటి వరకు ఆదాము హవ్వలు ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన ఏదేనో తోటలో మమ్మల్ని ప్రవేశపెట్టి మాకు కావలసిన వరలన్నీ సమకూర్చి మాతో చల్లపూట గడపడానికి మా వద్దకు వస్తూ ఆయన మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నాడని వారు దేవుని ప్రేమలో మైమరిచిపోయాడు ఆదాము హవ్వలు. కానీ అపవాది ఒక్క మాట అంటే అంతా కూడా దేవుడికి తెలిసే ఆయన మిమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడని ఎప్పుడైతే అపవాది చెప్పాడో అప్పుడు వారికి ఒక ప్రశ్న చెలరేగి, అయితే ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది అబద్ధమా? ఒకవేళ దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదేమో, దేవుడు మమ్మల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నాడేమో, ఆయన మా మేలు కోరే దేవుడు కాదేమో, మా శ్రేయస్సును బహుశా దేవుడు కోరుకోవట్లేదు మన తిరుగుబాటు ఆలోచన ఆదాము హవ్వల హృదయంలో ఎప్పుడైతే పుట్టిందో వెంటనే వారు ఏం చేశారంట ఆ పండును తినడానికి వారు ఇష్టపడ్డారు. అంటే ఆదాము హవ్వలు ఆజ్ఞ మీరడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు అన్న ఒక ఆలోచన వారి హృదయంలో అత్యధికమైన తిరుగుబాటును రేపింది. మన జీవితాల్లో కూడా ఈరోజు దేవుని ఆజ్ఞను మీరడానికి గల కారణం ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదు అన్న ఆలోచన అపవాది మన హృదయంలో తిరుగుబాటు వారు కలుగజేస్తాడట. ఆయా సమయాల్లో వాడు ఆ పరిస్థితిని వారు వాడుకుంటాడు కదండి. అంటే ఒక పరిస్థితిని మన కనులకు చూపిస్తాడు, చూపించి వాడు ఏమంటాడు? దేవుడు నిన్ను ప్రేమిస్తే ఈ స్థితిలో నువ్వు ఎందుకు ఉంటావు? దేవుడు నిన్ను ప్రేమిస్తే ఈ అనారోగ్యంతో నువ్వు ఎందుకు బాధపడతావు? దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు? దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకెందుకు ఈ అవమానము, ఈ నిందలు, ఈ బాధలు, ఈ వేదనలు అని చెప్పి వాడు మన పరిస్థితులు బట్టి మన హృదయంలో ఒక తిరుగుబాటు ఆలోచన పుట్టిస్తాడు. అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న ప్రారంభమవుతుంది, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను కానీ దేవుడు
ప్రేమించట్లేదేమో అన్న ఆలోచన ఎప్పుడైతే మనలో పుడుతుందో అప్పుడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడవడానికి మనం పురికొల్పబడతాము. ఆదాము హవ్వలు కూడా అక్కడ అదే చేశారు కదండి. ఓహో, ఇదంతా దేవునికి తెలిసే ఇన్నాళ్ళు ఈ పనులు మమ్మల్ని తినొద్దని చెప్పాడా? దేవతల వల్ల మారిపోవటము దేవుడికి ఇష్టం లేదేమో, మా మేలును కోరుకునే దేవుడు కాదేమో అన్న ఒక దురాలోచన వారి హృదయంలో పుట్టగానే దేవుని ఆజ్ఞను మేరడానికి వారు ముందడుగు వేస్తారు. ఈరోజు అపవాది మన హృదయాలు ఎన్నో సమయాల్లో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిపించడానికి మన హృదయంలో ఇంటి తిరుగుబాటు వాడు పుట్టిస్తున్నాడని మనం ఈరోజు గమనించుకోవాలి. ఎన్నో సమయాల్లో దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని మనం ఎప్పుడో ఒకప్పుడు అనుకుంటూనే ఉంటాం కదండి. ఏదో ఒక సమయంలో మన బలహీనతను బట్టి, మన బాధల బట్టి మనం ఏమనుకుంటాము, దేవుడు బహుశా నన్ను ప్రేమించట్లేదు, బహుశా వారిని ప్రేమించినంతగా దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, వారిని ఇష్టపడినంతగా దేవుడు నన్ను ఇష్టపడట్లేదు అన్న ఆలోచన ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మన హృదయంలో వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో మనం ఖచ్చితంగా ఏం చేస్తామంట, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడవడానికి ఏ మాత్రం కూడా మనము ఆలోచించము. దేవుడు ప్రేమించట్లేదు కాబట్టి నేను ఎటు వెళితే ఏంటని చెప్పి మనం అపవాది మార్గంలో నడవడానికి ఇష్టపడతాం. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను ఖచ్చితంగా ఏ సమయంలో మనము చూడగలగాలంటే, ఎందుకంటే ఆయన ఎవరంట, యోహాను భక్తులు తన పత్రికలో రాస్తూ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మరియు తండ్రి లోకరక్షకుడిగా ఉండుటకు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు మాని యందు నిలిచి ఉన్నాడు. చాలండి, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని ఏం చేస్తున్నామంటే దాన్నే మనము నమ్ముకున్నామంటే. దేన్ని నమ్ముకున్నామంటే ఈరోజు దేవుని ప్రేమను మనం నమ్ముకోబట్టే ఇహలోకంలో మన విశ్వాస యాత్రలో ముందుకు సాగగలుగుతుంది. ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రేమించట్లేదన్న ఆలోచన మన హృదయాలకు వచ్చిందో ఇక దేవుని ప్రేమ మనలో లేదు. మనం దేవుడిలో నిలిచి ఉన్నాము, ఆయన కూడా మనలో నిలిచి ఉన్నాడు. ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉండను, ఆయన కూడా వాని యందు నిలిచి ఉండనని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు దేవుని ప్రేమకు బదులుగా ఆయన ఉగ్రతను, ఆయన కోపాన్ని మనము ఆయా పరిస్థితుల్లో చూడగలుగుతుంటే ఈరోజు మనము ఎవరిలో లేమంట, దేవుడిలో మనము లేము. ఆయన కూడా మన మీద నిలిచి ఉండడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడట్లేదు. కానీ యేసుప్రభువైనా నా ప్రేమ యొక్క మీరు నిలిచి ఉండడానికి చెప్పారు. కానీ ఈరోజు దేవుని ప్రేమకు బదులుగా మన అంధత్వంలో పడి మనం ఏం చేస్తున్నామంట, దేవునికి కోపాన్ని పుట్టించే విధంగా ఆయన కోపాన్ని మనం చూస్తున్నామంట. దేవుడికి నా మీద ఇష్టమంత ప్రేమ లేదు కానీ ఆయన నన్ను కోపగించుకుంటున్నాడని అనుకుంటున్నామంట. కానీ ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతే కూడా నిలిచి ఉంటుంది. కానీ నిమిషం మాత్రం అంటే కోపాన్ని చూస్తున్నాం కానీ ఆయుష్కాలం అంతా నిలిచే దయను ఈరోజు చూడకుండా మన కనులు ఏమైపోతున్నాయంట, అంధత్వంలోనికి వెళ్ళిపోతున్నాయి. కోపాన్ని మాత్రమే ఈరోజు చూసి ఆయన ప్రేమను చూడలేని వారుగా మనం ఉంటే ఇక ఆయన యందు మనం నిలిచి ఉండలేము, ఆయన మార్గంలో మనం అడుగులు కూడా వేయలేము. కానీ రోజు మనం దేని నమ్ముకోవాలంట, దేవుని ప్రేమను మనము నమ్ముకోవాలంట. మరి ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకున్న వారంగా యెహోలోకంలో మనము జీవించాలి. ఎరిగిన వారమే అంటే ఎలాగ ఎరగాలంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని అన్నట్టుగా ఈరోజు మన జీవితంలో మనం అనుభవపూర్వకంగా దేవుని ప్రేమను ఎరిగి ఉన్నాం. కానీ అందరి జీవితాల్లో ఈరోజు దేవుని ప్రేమను రుచి చూసిన వారు, అసలు దేవుని ప్రేమను రుచి చూడని వారు ఎవరు కూడా భూమి మీద ఉండరు కదండి. కానీ దాన్ని గుర్తించడం, దాన్ని గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అనుభవపూర్వకంగా మనం ఎరిగి ఉండగలిగితే దాన్ని నమ్ముకున్న వారమై మనం వేసినట్టు దాంట్లోనే మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆయన యందు మనము నిలిచి ఉండగలుగుతాము, మనలో కూడా ఆయన నిలిచి ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ నుంచి మనం బయటికి వచ్చేస్తామో, ఎప్పుడైతే ఒక అపోహలతో అపార్థాలతో బయటికి వచ్చేస్తామో ఇక దేవుడు కూడా మనలో నిలిచి ఉండడానికి ఆయన ఇష్టపడడు. ఈరోజు మార్త గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మార్త యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించి
ప్రేమించింది. అదే రీతిగా యేసు ప్రభుని ప్రేమని బహుగా అర్థం చేసుకున్న స్త్రీ ఎవరంట? మార్త కదండి. అందుకనే తన సహోదరుడు లాజరు మరణించినప్పుడు ఆ మరణ వార్తకు ముందే రోగిగా ఉన్నాడని యేసు ప్రభుకి సమాచారం అందినప్పటికీ యేసు ప్రభు 4 రోజులు ఆలస్యం చేసి ఆ తర్వాత వారి వద్దకు ఆయన వచ్చాడు. ఎప్పుడైతే బోధకులు వస్తున్నాడన్న సమాచారము మార్త విందో ఏం చేసిందంటే మార్త వెంటనే పరుగు యేసు ప్రభు వారి వద్దకు వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి ఆమె ఇష్టపడింది. అంటే మార్త యొక్క మనస్సులో, ఆమె యొక్క మనసులోని ఆలోచన మనం గమనిస్తే తన సహోదరుడు రోగిగా ఉన్నప్పుడే యేసు ప్రభుకి సమాచారం అందినప్పటికీ ఆయన రాలేదని తెలిసినప్పటికీ మార్త ఏం చేసిందంటే యేసు ప్రభు మీద ఏమాత్రం కూడా కోపమించలేదు. ఆమె ఏమాత్రం కూడా అడగకుండా యేసు ప్రభుతో మాట్లాడడానికి వెంటనే పరుగున ఆయన వద్దకు వచ్చిందని ఏమంటుంది? బాధ కూడా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు మరణించకుండా ఉండేవాడయ్యా అని మార్త చెప్తున్నాడు. అంటే మనం ఇక్కడ చూస్తే మార్త యేసు ప్రభుని ప్రేమను ఏమాత్రం కూడా ఆమె అపార్థము చేసుకోలేదు. మా సహోదరుడు మరణించక ముందే యేసు ప్రభుకి మేము సమాచారాన్ని పంపిన ఆయన రాలేదు కదా, ఆయన మమ్మల్ని ప్రేమించట్లేదు అన్న ప్రశ్న మార్త హృదయంలో రాలేదు. ఎటువంటి తిరుగుబాటు కూడా ఆమె హృదయంలో రాలేదు. ఒకవేళ ఆ తిరుగుబాటే వస్తే ఖచ్చితంగా మార్త యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఆమె వెళ్ళి ఉండేది కాదు కదండి. ఇసుమంతైన ఆలోచన బోధకులు కావాలనే రాలేదు. 4 రోజులు ఆయన ఆలస్యం చేసి ఇప్పుడు మా సహోదరుడు మరణించిన తర్వాత వచ్చాడన్న తిరుగుబాటు ఏమాత్రమైన మార్త హృదయంలో ఉంటే ఖచ్చితంగా యేసు ప్రభుని ఎదుర్కోవడానికి ఆమె వెళ్ళుండేది కాదు కదండి. కానీ ఇసుమంత తిరుగుబాటు కూడా మార్త హృదయంలో రాలేదండి. వాస్తవానికి యేసు ప్రభు ఏం చేశారంటే యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి 5వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన సువార్త 11. యేసు మార్తను మరియను ఆమె సహోదరుని లాజరును ఏం చేశారంట? ప్రేమించాడంట. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేస్తే వారందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమని మార్త ఎప్పుడు కూడా నమ్మిందంట? తన సహోదరుని మరణాన్ని తన కన్నులారా చూసిన తర్వాత కూడా ఇంకా బోధకులు మమ్మల్ని ప్రేమిస్తున్న నమ్మకంలోనే మార్త ఉందంట. మునుపు ప్రేమించాడు కానీ ఇప్పుడు మా మీద యేసు ప్రభువుకి ప్రేమ లేదు అన్న ప్రశ్న, అటువంటి దురాలోచన ఆమె హృదయంలో రాలేదు. కానీ ఇప్పటికీ యేసు ప్రభువు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని నమ్మగలిగింది కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మార్త వెంటనే వెళ్ళగలిగింది. అంటే మార్త చేసిన పని ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే పరిస్థితులకు భిన్నంగా, పరిస్థితులు ప్రక్కన పెడితే వాటన్నిటికీ భిన్నంగా, వాటన్నిటికీ దాటుకొని ఆయన ప్రేమ మా పట్ల ఉంది అని నమ్మింది కాబట్టి యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి ఆమె వెళ్ళగలిగింది. ఈరోజు వారందరినీ కూడా ఆయన ప్రేమించిన మనం చూస్తే కుటుంబంలోని వారందరూ కూడా యేసు ప్రభువు యొక్క ప్రేమను పొందుకోవడం అది ఎంత ధన్యకరమో కదండి. మార్తను మరియను లాజరును అందరినీ, ఆ కుటుంబంలోని వారందరినీ కూడా యేసు ప్రభువు ప్రేమించారు. అంటే కుటుంబంలోని వారందరినీ కూడా ఆయన ప్రేమను పొందుకోవడం అనేది ఎంతో ధన్యకరమైన విషయం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ ముగ్గురిని యేసు ప్రభువు ప్రేమించారు. అంతేకాకుండా వారు కూడా ఆయన ప్రేమ యందు నిలిచి ఉండగలిగారు. ఎందుకంటే కష్టకాలంలో సైతము ఆయన ప్రేమను వారు ప్రశ్నించలేదు. మనం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం గమనిస్తే మార్త వెళ్ళి అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటి? అసలు వాస్తవానికి బాధ కూడా నీకు సమాచారం అందలేదా? అయినప్పటికీ మా తమ్ముడిని స్వస్థపరచడానికి, మా సహోదరుని స్వస్థపరచడానికి ఎందుకు రాలేదని అని ఒక్క ప్రశ్న కూడా మార్త యేసు ప్రభువుని అడగకపోవటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. హల్లెలూయా. అందుకనే బహుశా నేను అనుకుంటాను మార్తని మరియని లాజరుని అంతగా ఆయన ప్రేమించాడు కదండి. ఒక్క ప్రశ్న కూడా యేసు ప్రభువుని అడగలేదని ఆమె ఏమంటుందంట? బోధ కూడా నేను ఇక్కడ ఉంటే మా సహోదరుడు మరణించకుండా ఉండేవాడు అంటుంది కానీ ఎందుకు రాలేదయ్యా? ఎందుకు 4 రోజుల ముందే మా సహోదరుడు మరణించక ముందే నీవెందుకు ఇక్కడ రాలేదనే ప్రశ్న అసలు యేసు ప్రభువుని ఆమె అడగకపోవడం ఆశ్చర్యం. మనమైతే చిన్న చిన్న విషయాల్లో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కదా. ఏ ఒక్క కార్యం అలా చేయకపోతే పదే దేవుని మనము పోషాడుతూ అదే ప్రశ్నలు వేస్తుంటాం. ఎందుకు ఇలా చేసేవయ్యా, ఎందుకు అలా చేసేవయ్యా, ఎందుకు ఇది చేయలేదయ్యా అని చెప్పి చిన్న చిన్న విషయాలు, కేవలం చిన్న విషయాలు మనము దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద విషయంలో సైతము, తన సహోదరుడు మరణించిన విషయంలో సైతము మార్త ఏ ఒక్క ప్రశ్న కూడా యేసు ప్రభువుని అడగకపోవటము ఎంతో ఆశ్చర్యకరమైన విషయం కదండి. బహుశా అందుకనే యేసు ప్రభువు అంతగా ప్రేమించాడేమో, అంతగా ప్రేమించాడు. వీరు కూడా కష్టకాలంలో ఆయన ప్రశ్నించలేదు. ఆయన ప్రేమని వారు నిలిచినారు కాబట్టి 4 దినాల తర్వాత కూడా
వారు నిలిచి ఉన్నారు కాబట్టి 4 దినాల తర్వాత వచ్చి మరి వారు చూపిన నిరీక్షణకి, వారు చూపిన ప్రేమకి కలిగిన కార్యాన్ని వారి కుటుంబంలో జరిగించారు. వారి కుటుంబాన్ని అందరికంటే ఎక్కువగా హెచ్చించండి. యూదులందరూ కూడా ఆశ్చర్యపోయారు కదా, లాజరుని ఎంతగా ప్రేమించాడో చూడండి అని ఒకరికొకరు వారు చెప్పుకున్నారండి. యేసుప్రభువు వారి కన్నీరు విషయం అంటే అంతగా వారి కుటుంబాన్ని దేవుడు హెచ్చించడానికి గల కారణం ఏంటంటే కష్టకాలంలో సైతము దేవుని ప్రేమను వారు ప్రశ్నించలేదు. కష్టకాలంలో సైతము దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్న నిరీక్షణతోనే వారు ఉన్నారు. కానీ ఆయన కోపాన్ని ఏమాత్రం కూడా వారు చూడలేదు. ప్రేమకు బదులుగా కోపాన్ని చేసిన వారు కాదు, కానీ ప్రేమను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమలో వారు నిలిచి ఉన్నారు. కానీ ఈరోజు మనలో ఉన్న తప్పిదం ఏంటంటే ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండలేకపోతున్నాం కదండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మనం ప్రశ్నిస్తూ దేవుని ప్రేమకు బదులుగా ఆయన మనల్ని కోపడుతున్న మన ఆలోచనతో దేవుని మనం అపార్థం చేసుకుంటూ దేవుని మార్గంలో నుంచి ప్రక్కకి మనము మళ్ళీపోతున్నాం. కానీ ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆయన ప్రేమను చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచన దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కదండి. ఆ ప్రేమను మనం ఈరోజు చూడలేకపోతున్నామంటే మన కనులకి ఏముంటుందట అంధత్వము కదా, మన కన్నులకి తెలియని అంధత్వం ఈరోజు. అందుకనే దేవుని మహాప్రేమను మనము చూడలేకపోతున్నాం. కొన్నిసార్లు మనుషుల ప్రేమను చాలా స్పష్టంగా చూడగలుగుతాం కదండి. కొంతమంది మనుషుల ప్రేమ అంటే ఎంత ఇష్టమో కదా, కొంతమంది మనుషుల గురించి చాలా కనపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. వారికి అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో అని మనుషుల గురించి కనపరుస్తూ మాట్లాడతారు. కానీ ఈరోజు మనుషుల ప్రేమను అర్థం చేసుకునే మనము ఏం అర్థం చేసుకోలేకపోతున్నామంటే దేవుని మహాప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. దాని లోతు, దాని వెడల్పు, దాని ఎత్తు ఎంతో మన జీవితకాలం అంతా కూడా మనం ప్రయత్నించినా దాన్ని మనం అర్థము చేసుకోలేము. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నా ప్రేమను మీరు అర్థం చేసుకున్న ప్రేమను మీ కన్నులారా మీరు చూడండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే పరిస్థితులను బట్టి కాదు, కానీ పరిస్థితులు ఏవైనా సరే ఈరోజు ఎటువంటి పరిస్థితులకు ఉన్నా మనం వెళుతున్నప్పటికీ దానికి దాటుకొని మనం ఏం చూడాలంటే ఈరోజు దేవుని ప్రేమను చూడాలి. ఈ పరిస్థితి ఇలా ఉంది కదా అని మనకి దేవుడు ప్రేమించట్లేదు అని అనుకోవటము అది అవివేకమే అవుతుంది కదా. కాబట్టి పరిస్థితిని బట్టి కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఎల్లప్పుడూ మార్పవలని నమ్మగలగాలి. ఎల్లప్పుడూ బోధకుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని ఒక నమ్మిక ఆమె హృదయంలో బలంగా ఉంటుంది. అందుకని యేసుప్రభు దగ్గర నిర్మోహమాటకి ఏ ఆలోచన లేకుండా ఆమె పరిగెత్తుకొని వెళ్ళింది కదండి. ఈరోజు ఎల్లప్పుడూ మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని ఒక ఆలోచన, ఒక స్థిరమైన ఆలోచన మన హృదయాల్లో ఉంటే అపవాది మన మీద ఎంత మాత్రం కూడా వాడు దాడి చేయలేడు. అపవాది ఎప్పుడు దాడి చేస్తాడు, ఎప్పుడు మన బలహీనమైపోతామో, ఎప్పుడు దేవుడు ప్రేమించట్లేదన్న ఆలోచన మన హృదయంలో ఎప్పుడు బలంగా మారిపోతుందో అప్పుడు వాడు మన మీద బలమైన దాడి చేస్తాడు. వీరి హృదయము నాకు ఇష్టమైనట్టుగా మార్చుకున్నాను కనుక ఇప్పుడు నా మార్గంలో నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అపవాది ఎప్పుడైతే అనుకుంటాడో వాడి మార్గంలో మనం లాగి పట్టుకోవడానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ మనం ఏమి నమ్మాలంటే వాడి ఆలోచన విరుద్ధంగా మనం ఏం చేయాలంటే దేవుడు ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మగలగాలి. అప్పుడు వాడు మనం ఏమి చేయలేడు కదా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన ప్రేమను ఎల్లప్పుడూ కూడా మనం స్మరిస్తూ ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తుంటే మనం విశ్వసిస్తామో అపవాదప్పుడు మనల్ని ఏమాత్రం కూడా వాడు ఏమి కూడా చేయలేడు. వాడు ఎప్పుడు చేయగలుగుతాడంటే దేవుడు నన్ను ప్రేమించుంటున్న ఆలోచన మన హృదయాలకు వచ్చినప్పుడే అప్పుడు వాడు బలంగా వాడి మరణానికి మనల్ని లాగి పట్టుకుంటాడు. కానీ ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అపవాదితో మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వాడు మనం ఎదురించి వాడు పారిపోదు. అపవాదం ఎలా ఎదిరించాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ వేదన బాధల్లో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అనారోగ్య రుగ్మతల్లో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అవమానకరమైన బాధల్లో దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైతే అపవాదితో చెప్పగలుగుతామో అప్పుడు అపవాదం మన ఎదురించి వాడు పారిపోతాడు. వాడు మనల్ని ఏమి కూడా చేయలేదు. దేవుడి ప్రేమ ఎంతో బలమైనది కదండి. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఆ ప్రేమ ఈరోజు మనం అర్థం చేసుకొని అపవాదిని మనం ఎదిరించగలిగితే వాడు మన ఆత్మీయ జీవితం మీద ఎటువంటి దెబ్బ కూడా వాడు వేయలేడు. కానీ ఈరోజు ఆయా సమయాల్లో అపవాదికి మనమే తావిస్తున్నాం. ఏ ఆలోచన ద్వారా అంటే ఆదాము హవ్వల హృదయంలో పుట్టిన ప్రశ్న ఎలాగైతే ఉందో మన
మన హృదయాల్లో కూడా అటువంటి ప్రశ్నలు చెలరేగటం ద్వారా అపవాదిని మనమే మన జీవితాల్లో చోటిస్తున్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈరోజు మనము ప్రయత్నించాలి. ఇశ్రాయేలు కూడా ఈరోజు లేఖన భాగంలో వారు దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం మానేసి వారు ఏం చేస్తూ ఉన్నారంట, నామకార్థంగా యేసుని ముందుకు వచ్చి వారు కూర్చున్నారంట. 31వ వచనం ఒకసారి చదవండి. 33. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా కూర్చుండి విందురు గాని ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము అపేక్షించుచున్నది. నీవు వారికి వాయించుచు కలిగిన గాయకుడుగా ఉన్నావు. విందురు గాని నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరను. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండినని వారు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా నామకార్థంగా యేసుని ముందుకు వచ్చి వాటిని మాటలు వింటున్నారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించడానికి వారు ఇష్టపడట్లేదు. యేసుని వారి దృష్టిలో ఎలా ఉన్నాడంటే చక్కగా పాటలు పాడే గాయకుడిలాగా వాటిని మాటలు వింటే ఎంతో సంతోషిస్తున్నారు కదా. అంటే ఒక ఎంజాయ్మెంట్ లాగా యేసుని ముందుకు వచ్చి కూర్చొని అతను మాటలు మాట్లాడుతూ చక్కగా పాటలు వింటున్నట్టుగా విని వారు వెళ్ళిపోతున్నారు, కానీ ఆ మాటలను అనుసరించి ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా వారు ఇష్టపడట్లేదు. అంటే వారు యేసుని వెనకాల యేసుని మాటలు వెనకాల దేవుని కృపను దేవుని ప్రేమను వారు అసలు ఏమాత్రం కూడా చూడలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. యేసుని రావడమే వాళ్ళు చూస్తున్నారు, కానీ యేసుని ఎంత సిద్ధపరిచి ఎంత ప్రయాసంతో ఎంత ప్రేమతో దేవుడు ఎంత ఆశతో తన సేవకుడైన యేసుని సిద్ధపరిచి వారి మధ్య పంపించడం అనేది ఇశ్రాయేలు ఏమాత్రం కూడా గ్రహించట్లేదు. యేసుని మాటలు నామకార్థంగా వింటున్నారు, వాటిని అనుసరించుకున్న వారు వెళ్ళిపోయి మనం చదువుకున్న ఉత్తర